షలోం. ఎజ్రా 7వ అధ్యాయము 28వ వచనము. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీయుల ప్రధానులను సమకూర్చితిని. Because the hand of the Lord my God was on me, I took courage and gathered leaders from Israel to go up with me. దేవుని హస్తము తోడుగా ఉన్నందున ఎజ్రా మందిర నిర్మాణమును సాహసోపేతంగా సంపూర్తి చేయగలిగారు. యెహోషువకు దేవుని హస్తము తోడుగా ఉన్నందున ఇశ్రాయేలీయులను వాగ్దాన భూమిలోనికి ప్రవేశించగలిగేలా నడిపించారు. దావీదు మహారాజు పట్ల దేవుని దక్షిణ హస్తము సాహస కార్యములు జరిగించి అనేక విజయాలు చేకూర్చింది. ఆయన బాహుబలము చేత ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్యము నుండి విడిపించబడ్డారు. మహోన్నతుని రెక్కల నీడకు మనం వచ్చిన తరువాత మనం కూడా సంపూర్ణమైన నిశ్చయత కలిగి జీవించాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, చీకటి కమ్మినా, త్రోవ కానరాకున్నా గమనించుకో, నీ చేయి పట్టి నడిపిస్తున్న మహోన్నత హస్తము సాహస కార్యములు జరిగించిన హస్తమని, నీకు రూపు నేర్పరిచిన హస్తమని, నిన్ను పోషిస్తున్న సంరక్షిస్తున్న హస్తమని. యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వచనంలో యేసయ్య అంటున్నారు, ఈ గొర్రెలను నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు అని. హల్లెలూయా. సర్వకృపానిధి మీకు వందనాలు తండ్రి. మీ హస్తమును మాకు తోడుగా ఉంచి క్షేమమును, భద్రతను, రక్షణను అనుగ్రహించినందుకు యేసు నామములో కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.